ప్రైజ్ లో దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మహాగణుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయమందు దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ దినమున ప్రత్యేకముగా నీ వాక్కును విని గ్రహించగలిగే ఆసక్తి మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 20 వచనాన్ని మనము చదువుకుందాం. 12వది సుగంధము, చివరి ముత్యం అనగా చివరి రాయి గూర్చి మనము మాట్లాడుకుందాం. చివరి ముత్యం అనేది సుగంధము. ఇది ఉదా రంగు ఆకారంలో ఉంటుందట, రంగులో ఉంటుంది. రెండవది ఎరుపు రంగు యొక్క మిశ్రమం కలిగి ఉంటుందట. ఈ సుగంధం అనే ఈ ముత్యము చేత ఈ ఉదయకాల సమయాన మన జీవితాలు అలంకరింపబడాలి, మన బ్రతుకులు అలంకరింపబడాలి. ఉదా రంగు అనేది రాజరికానికి సూచన అయితే, ఎరుపు రంగు అనేది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రమలకు సాదృశ్యంగా ఉందండి. ఆయన శ్రమలకు సాదృశ్యంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ చివరి ముత్యముగా, సుగంధం అనే ముత్యముగా మన జీవితాలు అలంకరింపబడితే, అనగా రాజరికాన్ని దేవుడు నీకు కలుగు చేసిన తర్వాత క్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు కూడా, మనలో ఉన్న సర్వ మానవాళి ప్రతి పాపము నిమిత్తము కూడా ఎన్నో శ్రమలు ఆయన అనుభవించాడు. ఆయన శ్రమలకు సాదృశ్యంగా ఉంది. మరి ఈ రోజున నీ కొరకు నా కొరకు శ్రమ పడినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఘనతననేది, విలువననేది నువ్వు ఇవ్వగలుగుతున్నావా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్నో శ్రమలు అనుభవిస్తే, నీకు నాకు వచ్చిన శ్రమలు, బాధలు, కష్టాలను బట్టి మనమేం ఆలోచిస్తామంటే, యేసుక్రీస్తు కంటే ఎన్నో అనేకమైన శ్రమలు అనుభవించే వారముగా మనం ఫీల్ అవుతూ ఉంటాం కొన్నిసార్లు. ఈనాడు వాక్యములు అంటాడు కదా, నీ జీవితము సుగంధం అనే ముత్యము చేత అలంకరింపబడాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఆయన శ్రమ పరచబడినటువంటి రీతిగా మనము కూడా సిలువ శ్రమలను సహిస్తూ జీవించగలిగే ఓర్పు అనేది మనలో ఉండాలి. పౌలు గారు అంటాడు ఒక మాట, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఏ శ్రమైనా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు. నిజమే కదండి. మరి నీవు ఏ రీతిగా ఉన్నావు? దేవుని నమ్మిన వారు, నేను దేవుని నమ్మానండి, క్రీస్తుని నమ్మానండి, క్రీస్తుని ఆరాధిస్తున్నానండి, నాలో ఎందుకు శ్రమలు వస్తున్నాయి, నాలో ఎందుకు కష్టాలు వస్తున్నాయి, నాలో ఎందుకు దుఃఖాలు వస్తున్నాయి? రాకూడదు కదా. శ్రమల వెనుక దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడని మర్చిపోతూ ఉన్నా. కీర్తనకాడైన దావీదు 119 కీర్తనలు అంటాడు, శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను అన్నాడు. నిజమే, శ్రమ అనేది మేలును తీసుకుని వస్తుందట. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమ మన జీవితాన్ని మార్చింది. ఆయన పడిన వేదన మన జీవితాన్ని మార్చింది. ఆయన నొందినటువంటి బాధలు, మన కష్టాలన్నింటినీ, మన దుఃఖాలన్నింటినీ తొలగించింది. ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున చివరగా ఈ ముత్యము, సుగంధం అనే ముత్యము చేత నీ జీవితం అలంకరింపబడితే, నీ బ్రతుకు అలంకరింపబడితే, నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. 12 ముత్యముల గురించి మనం ఆలోచించాం. 12 ముత్యముల ద్వారా మన జీవితం అనేది, మన కుటుంబం అనేది అలంకరింపబడాలి. అది అలంకరింపబడి ఉన్నప్పుడే పరలోకపు రాజ్యములో మనం అడుగు పెట్టగలం. ఈ రోజున ఏదో ఫలానా వ్యక్తి వల్ల నేను ఉంటానండి, ఇంకొకరిని పోలి ఉంటానండి, ఇంకొక జీవితాన్ని నేను పోలి నడుచుకుంటానండి కాదు. కానీ ఈ 12 ముత్యములను పోలి నీవు నడిపించబడితే, 12 ముత్యములకు సాదృశ్యమైన క్రీస్తు ప్రభుల వారిని పోలి నీవు నడిపించబడితే, నీ జీవితం ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా మార్చబడుతుంది. ఈ 12 ముత్యముల ద్వారా నీవు అలంకరింపబడదువు గాక, 12 ముత్యముల ద్వారా పొదగబడదువు గాక, 12 ముత్యముల ద్వారా నీ జీవితమును సరి చేసుకొని క్రీస్తు కొరకు కనిపెట్టుదువు గాక, ఆయన రాజ్యములో అడుగు పెట్టుదువు గాక. దేవుడి మాటలు మన జీవితాల్లో నీరు కట్టి ఫలించిన గాక. ప్రార్థన. పరమందు ఆశీనుడానికి స్తోత్రాలయ, పరిశుద్ధాత్ముడానికి వందన. ఈ దినమందు ప్రత్యేకముగా నీ వాక్కుని విని, అయా నీ మాటలను జ్ఞాపకం చేసుకునే కృప మాకు దయచేసినందుకే నీకు స్తోత్ర. 12 ముత్యముల గూర్చి 12 దినాలుగా మేము మాట్లాడుకొని ఉన్నాం. ఈ 12 ముత్యముల చేత మేము అలంకరింపబడదుము గాక, 12 ముత్యముల చేత పొదగబడదుము గాక, 12 ముత్యములను పోలి మేము నడుచుకుందుము గాక. అయా ఈ లోకమును విడిచి నీ కొరకు ప్రభు జీవించగలిగే బ్రతుకును మేము పొందుకుందుము గాక. తోడై ఉండండి, బలపరచండి, ఆదరించండి, శక్తిని దయచేయమని, మహిమ ఘనత మీరే పొందమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలము తోడయించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.